హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమి కోసం ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకువెళ్ళాలి అని అలా కార్లో వస్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి ఒక పూలమ్మే ఆవిడ కనిపించడంతో వెంటనే కారు ఆపుతాడు గగన్. భూమికి పువ్వులు గిఫ్ట్గా ఇస్తే ఎలా ఉంటుంది? తనప్పుడు చెప్పింది కదా, ఒక కండిషన్లో భాగమే అని. సో ఈ పువ్వులు తీసుకువెళ్తాను అని గగన్ ఇంకా పూలమ్మే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు ఎక్కువగా ఏ పువ్వులని ఇష్టపడతారో అని అడుగుతారు. వెంటనే ఆవిడ మల్లెపూలైతే ఇష్టపడతారు సార్ అని చెప్పేసరికి ఇంకా అలా ఒక బుట్ట నిండా మల్లెపూలని భూమి కోసం తీసుకువెళ్తాడు గగన్. భూమి గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయి కాసేపు బావని ఆట పట్టించాలి అని, ఏంటి పువ్వులమ్ముకునే వాళ్ళు ఇంటి వరకు వచ్చేశారు, ఎవరు మీరు అని అడుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా గగన్ ఫేస్ చూసేసరికి షాక్ అయినట్లు యాక్ట్ చేస్తూ ఉంటుంది భూమి. అయ్యో బావా నువ్వా, నేను ఇంకా ఎవరో అనుకున్నాను. ఏంటి ఇవన్నీ, ఎవరైనా కొంచెమే తీసుకొస్తారు, నువ్వేంటి ఇదంత బుట్ట తీసుకొచ్చావని అడుగుతుంది భూమి. చూడు భూమి, నిజం చెప్పాలంటే ఒక భర్తగా నేను ఫెయిల్ అయ్యాను. భార్యని ఎలా ప్రేమించాలో తెలియని భర్తగా నేను నిలిచిపోతాను. కాబట్టి ఇప్పటి నుండే మొదటి అడుగుని మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. నిన్ను ప్రాణంగా చూసుకోవాలి అనుకుంటున్నాను. ఒక అమ్మకి కొడుగ్గా నేను సక్సెస్ అయ్యాను. ఒక చెల్లెలికి అన్నగా కూడా నేను సక్సెస్ అయ్యాను. ఒక మంచి సీతాదేవి లాంటి భార్యకి భర్తగా సక్సెస్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ ప్రామిస్ యూ, ఎలాంటి కష్టం నీ దరి చేరకుండా నీకొక రక్షక కవచంలా నేను నీ వెండంటే ఉంటాను. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని గగన్ చెప్పడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కళ్ళల్లోండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి భూమికి. నో, ఆనంద బాష్పాలు కూడా నీ కళ్ళల్లో నుండి రాకూడదు, నేను తట్టుకోలేను అని గగన్ కన్నీళ్ళు తుడిచి ఇంకా అలా భూమికైతే తలలో పువ్వులు పెడతాడు. ఇంకా భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా శివ, పూరి, శారద ముగ్గురు క్లాప్స్ కొడుతూ హాల్లోకి వస్తారు. ఒక్కసారిగా గగన్ భూమి ఇద్దరు సిగ్గుపడుతూ ఉంటారు. ఏంటి భూమి, నువ్వు అనుకున్నది సాధించావు. ఇన్ని రోజులు నీ ఓపికకి మంచి ఫలితం దొరికింది. గగన్ మారుతాడు, నువ్వు గగన్ని మార్చుకుంటావు, నీకు గగన్పై ఉన్న ప్రేమను తెలుసుకుంటాడు అని అన్నావు. నిజంగా తెలుసుకున్నాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫిక్స్ అయ్యి అలా క్లాప్స్ కొడుతూ డ్యాన్స్ వేస్తూ భూమి గగన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు శారద, పూరి అండ్ శివ. ఇదే ఇలా ఉండగా చెర్రీ చాలా కోపంగా డోర్ని ఒక్క తన్ను తన్ని ఎస్పీ సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా ఎస్పీ సూర్య అలా ఫుల్గా డ్రింక్ చేస్తూ తన జాబ్ పోయిందని కోపంలో ఉంటే కరెక్ట్గా చెర్రీ అక్కడికి వస్తాడు. ఎంత ధైర్యం నీకు, నా అన్నయ్యని టార్చర్ చేస్తావా? ఇప్పుడు నీ ఒంటిపై యూనిఫామ్ లేదు, ఇప్పుడు నేను నిన్ను కొట్టచ్చు కదా అని అంటాడు చెర్రీ. ఏంటి చూడ్డానికి ఇంతే ఉన్నావు, నువ్వు నన్ను కొడతావా అని అంటాడు ఎస్పీ సూర్య. ఏయ్, నేను ఎంతున్నానని కాదు, నా చేతి పవర్ చూపించమంటావా అని అంటాడు చెర్రీ. అబ్బో, ఆయన ఒక రాముడు, నువ్వు ఒక లక్ష్మణుడు, ఆ భూమి ఏమో సీతామాత, ఇదేనా మీ కాన్సెప్టు? చూడు, నీతో సహా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నా గుప్పెట్లో పెట్టుకుంటా, మీ నాశనాన్ని నా కళ్ళతో చూస్తా. ఇదే నేను భూమికి ఇచ్చిన టార్గెట్, గుర్తు పెట్టుకో అని అంటాడు ఎస్పీ సూర్య. చూడు, నువ్వు మా అన్నయ్యని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. నీ ఒంటిపై ఉన్న యూనిఫామ్కి గౌరవం ఇచ్చే. మా అన్నయ్య నీ చేతిలో అంత టార్చర్ అనుభవించాడు. ఒక పవిత్రమైన ఒక గౌరవమైన వృత్తిలో ఉన్న యూనిఫామ్ వేసుకున్నావు కాబట్టే ఆగాడు, లేకపోతే ఏం జరిగేదో తెలుసా? కనీసం నీ బాడీ ఎవరికి దొరికేది కూడా కాదు. నిన్ను నిన్ను కొట్టడానికి మా అన్నయ్య వరకు ఎందుకురా, నేనున్నాను కదా, నేను చాలు నీకు. ఇంకొకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి వచ్చావనుకో, నేను మా అన్నయ్య నిన్ను కలిసి ఏం చేస్తామో మాకే తెలీదు అని గట్టిగా చెర్రీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా ఎస్పీ సూర్య, అయినా నేను కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళాలి, అప్పుడే వీళ్ళందరినీ బాగా గమనించి ఎప్పుడు అందరూ పీక్ మూమెంట్లో సంతోషంగా ఉంటారో అప్పుడు అప్పుడు వాళ్ళ మనశ్శాంతిపై దెబ్బ కొట్టాలి. అప్పుడే గాయంపై గుచ్చి గుచ్చి కారం పెడితే ఎలా ఉంటుందో
అలా చూపిస్తాను గగన్కి అని పగతో రగిలిపోతూ ఎవ్వరికీ కనబడకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు ఎస్పీ సూర్య రిటైర్డ్. ఇది ఇలా ఉండగా భూమి, గగన్, శారద, పూరి అందరూ కలిసి గుడికి వస్తారు. ఇంకా గుడిలో దేవుడి దర్శనం చేసుకుంటారనమాట భూమి, గగన్. అలా ఇంకా శారద, నాన్న నువ్వు భూమిని భార్యగా ఒప్పుకున్న తర్వాత ఫస్ట్ టైం గుడికి తీసుకొచ్చాను కాబట్టి మీ ఇద్దరికీ ఇక్కడే వ్రతాన్ని చేయించాలి అనుకుంటున్నానురా. మీ పెళ్ళై చాలా రోజులైంది కాబట్టి ఇక్కడ మీరిద్దరూ సత్యనారాయణ వ్రతం జరుపుకుంటే అంతా మంచి జరుగుతుంది అని అంటారు. అమ్మా మీరు చెప్పినట్టే వ్రతానికి అంతా సిద్ధం చేశానమ్మా అని అంటారు పంతులు గారు. ఇంకలా భూమి, గగన్ ఇద్దరు కలిసి సత్యనారాయణ వ్రతాన్ని గుడిలో జరిపిస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి శరత్చంద్ర, అపూర్వ, నక్షత్ర, చెర్రి వీళ్ళందరూ గుడికి వస్తారు. ఇంకలా శరత్చంద్ర అయితే భూమి, గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా గగన్, మావయ్య గారు ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఇంక వెంటనే లేని నవ్వుని తెచ్చుకుంటూ, చాలా బాగున్నాను. అవును ఏంటి ఇంట్లో చేసుకోవాల్సిన వ్రతం ఇక్కడ చేస్తున్నారు అని అడుగుతారు. అంటే ఇవాళ చాలా మంచి రోజంట. ఈ వ్రతం చేసిన భార్యాభర్తలు ఎప్పటికీ నిండు నూరేళ్ళు సంతోషంగా జీవిస్తారంట. అందుకే ఇక్కడ పెట్టుకున్నాం శరత్చంద్ర గారు అని అంటారు శారద. ఇంక వెంటనే శరత్చంద్ర, ఆ పూజారి గారు ఈ వ్రతం ఎవరైనా చేయొచ్చా అని అడుగుతారు. అయ్యో ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు అని చెప్పేసరికి ఇంక వెంటనే అలా ఒక్కసారిగా చెర్రీ వైపు చూస్తారనమాట శరత్చంద్ర. చూసి, చెర్రీ, నక్షత్ర మీరు కూడా కూర్చోండి. పాపం మొన్న చెర్రీ చాలా తుటిలో ప్రమాదం తప్పించుకొని వచ్చాడు. చెర్రీకి ఏమీ కాకూడదని మీరిద్దరూ కలిసి వ్రతం చేస్తే బాగుంటుంది. అమ్మ నక్షత్ర నువ్వు కూడా కూర్చోమ్మా అని అంటారు. ఒక్కసారిగా నక్షత్ర, అయ్యో డాడీ అని అంటుంది. ఏంటి నక్షి డార్లింగ్, ఎందుకని అలా ఆలోచిస్తున్నావు? కూర్చో అని అంటాడు గగన్, సారీ చెర్రీ. ఇంక వెంటనే అలా ఏమి మాట్లాడకుండా కూర్చుంటుందన్నమాట. ఇంకా అలా ఇద్దరు కలిసి మొత్తం వ్రతం కంప్లీట్ చేస్తూ ఉంటారు. భూమి, గగన్ అండ్ నక్షత్ర, చెర్రీ వీళ్ళందరూ హ్యాపీగా వ్రతాన్ని జరుపుకుంటూ ఇంక వ్రతం కంప్లీట్ అయిన తర్వాత అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. ఏంటి భూమి, గగన్ మొహం చూస్తుంటే నిన్ను భార్యగా అంగీకరించినట్టున్నాడు. ఓ అయితే ఇప్పుడు గగన్ మారిపోయాడన్నమాట అని అంటుంది. అవును, నా బావ ఎలా ఉంటే నీకెందుకు అని అంటుంది. ఏం లేదు భూమి, నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా, నాకు మా నాన్న కావాలి, నాకు నా భర్త కావాలి అని. అలాంటప్పుడు మీ నాన్న నీకెప్పటికీ దక్కడు కదా, ఆ విషయం చెప్పడానికే వచ్చాను. నువ్వు చాలా సంతోషంగా ఉంటే చూసి మీ నాన్న నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు భూమి అని అంటుంది అపూర్వ. చూడు అపూర్వ, నీలా అహంకారంతో విర్రవీగే వాళ్ళ తాట తీయడానికి దేవుడు ఒకరిని పుట్టిస్తాడు. అది నేనే. నా చేతుల్లోనే నీ చావు అనేది రాసి పెట్టుంటుంది. ఒకవేళ నా వల్ల కాకపోతే మా నాన్నైనా నిజం తెలుసుకొని నిన్ను చంపేస్తాడు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన రోజు నిన్ను ఎలా తప్పించుకోవాలో ఆలోచించుకో. అప్పుడు నీకు ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది అపూర్వ అని అంటుంది భూమి. ఇంక వెంటనే అలా అపూర్వ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది. ఇంక వెంటనే శరత్చంద్ర, ఏంటపూర్వ ఏంటి మాటలు? ఆ రోజేదో కేపీతో మాట్లాడారు కాబట్టి, కేపీ దగ్గర నేను ఇరుక్కుపోయాను కాబట్టి ఈ భూమిని కూతురుగా యాక్సెప్ట్ చేసి ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. లేకపోతే ఈ భూమి ఎవరో నేనెవరో. నువ్వు కూడా నీ భర్తతో ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉన్నట్టున్నావుగా. నీకు కావాల్సింది అదే కదా. ఈ తండ్రి మాట కంటే నీకు వాడి ప్రేమ ఎక్కువ కదా, వెళ్ళిపో అని శరత్చంద్ర అంటారు. ఇంక వెంటనే పాపం భూమి ఆలోచనలో పడుతుంది. బావ ప్రేమని దక్కించుకున్నాను, ఇప్పుడు నాన్న ప్రేమని కూడా నేను దక్కించుకోవాలి. నా ముందున్న టార్గెట్ అదే. నాన్న విషయంలో ఇప్పుడు నాకు ఖచ్చితంగా గగన్ బావ హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే ఒకప్పటిలా బావ లేరు కాబట్టి, బావ మారిపోయాడు కాబట్టి నేను అడిగితే ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తాడని చెప్పి ఇంకా పాపం అలా భూమి అయితే మనస్ఫూర్తిగా గగన్ని శరత్చంద్ర విషయంలో అంటే అపూర్వని మార్చే విషయంలో ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవాలి అని ఫిక్స్ అవుతుందన్నమాట. అలా భూమి. ఇది ఇలా ఉండగా చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు. హాయ్ భూమి, ఏంటి మా అన్నయ్య నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేశాడు కదా, మరి మాకు పార్టీ లేదా అని అడుగుతారు. చెర్రీ, నువ్వేం కావాలన్నా నేను ఇస్తాను చెర్రీ, కాకపోతే
నాన్న విషయంలోనే బాధగా ఉంది అని అంటారు. ఓ అదా, నాన్న నాకు చెప్పాడు భూమి, ఆ కెమెరాని అపూర్వ అత్తయ్య పగలగొట్టేసిందంట కదా, అందుకే నేను ఆలోచిస్తున్నాను అని అంటాడు చెర్రీ. కానీ తప్పకుండా తన విషయంలో నేను ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకుంటాను చెర్రీ, తను ఇరికిస్తాను అని చెప్తుంది. భూమి, నీకే హెల్ప్ కావాలన్నా ఈ చెర్రీ ఉన్నాడని మాత్రం మర్చిపోద్దు, సరేనా అని చెప్పి ఇంకలా నక్షత్ర, చెర్రీ, శరత్చంద్ర వాళ్ళు అక్కడి వెళ్ళిపోతారు. భూమి, గగన్ వాళ్ళు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. గగన్ వర్క్ చేసుకుంటూ ఉంటే భూమి గగన్ దగ్గరికి వస్తుంది. ఇంకలా గగన్ భూమి వైపు చూస్తూ, భూమి ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు, నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతారు. అంటే బావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నన్ను ఇష్టపడుతున్నావు కదా, మా నాన్న అననేసరికి భూమి ప్లీజ్ మీ నాన్న గురించి మాత్రం నా దగ్గర తీసుకురావద్దు. ఆ ఇల్లు ఎప్పటికీ మనకి శత్రుత్వం పొందిన ఇల్లే. ఆ రోజు వాళ్ళు నా కాళ్ళ దగ్గరికి వచ్చి బ్రతిమలాడారు కాబట్టే నేను మీ ఇంటికి వచ్చాను, లేకపోతే నేను వచ్చేవాడిని కాదు. భూమి, నువ్వు ప్రపంచంలో ఏం అడిగినా నేను నీకు ఇస్తాను, కానీ ఆయనతో కలిసిపోమంటే మాత్రం నా వల్ల కాదు అని అంటారు. సరే బావా, మా నాన్నను నువ్వు శత్రువుగానే చూడు, కానీ అసలు మీ ఇద్దరి మధ్యలో శత్రుత్వం ఎందుకు రాజుకుంది బావా? మా నాన్న నిన్ను ఎందుకు కోపంగా చూస్తాడు, నువ్వెందుకు మా నాన్నని కోపంగా చూస్తావు, నాకు కారణం చెప్పు బావా అని అడుగుతుంది. ఇంకా వెంటనే అలా గగన్ చూస్తూ, ఏ భూమి, నీకు కారణం తెలీదా నీకు కారణం ఏంటో? చూడు భూమి, చిన్నప్పటి నుండి నేను ఎన్ని కష్టాలు పడ్డానో కేవలం నాకు మాత్రమే తెలుసు. ఆ అపూర్వ ఫ్యామిలీ అందరూ నన్ను ఎంతలా అవమానించారో కేవలం నాకు మాత్రమే తెలుసు భూమి, నాకు మాత్రమే తెలుసు. ఆ కృష్ణ ప్రసాద్ వల్లే కదా నేను పడిన అవమానాలు అని అంటారు. కదా బావా, సరే నువ్వు బ్రతికున్నావు, భూమి మీద ఉన్నావు కాబట్టి కనీసం అవమానాలు పడైనా అత్తయ్యని బ్రతికించుకోగలిగావు, నీ చెల్లెల్ని చదివించుకోగలిగావు, ఒక్కొక్క మెట్టు దాటుకొని ఎత్తుకి ఎదగగలిగావు, ఇప్పుడు అందరినీ శాసించగలుగుతున్నావు. కానీ నువ్వు చనిపోయి ఉంటే, నువ్వు అత్తయ్య పూరి చనిపోయి ఉంటే ఏం చేసావా బావా, ఏం చేసేవాడివి అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా గగన్ భూమి వైపు చూస్తాడు. అంటే అని అంటాడు. బావా నీకు తెలియదు బావా, ఆ అపూర్వ ఎలాంటిదో నీకు తెలీదు. తను 6 నెలల నిండే ఒక తప్పు చేయాలంటే స్కెచ్ చేసుకుంటుంది. అలాంటిది ప్రెగ్నెంట్గా ఉన్న మా అమ్మని చంపడానికి ఎంత స్కెచ్ చేసిందో తెలుసా? కృష్ణప్రసాద్ మావయ్యకి ఇరికించి ఫైర్ యాక్సిడెంట్ చేయించిందా ఆ ఫ్యాక్టరీని. కానీ అప్పటికి మావయ్య చేసిన ఒకే ఒక తప్పు, పెళ్ళి కాలేదని అబద్ధం చెప్పడం వల్లే ఇదంతా జరిగింది. పెళ్ళయింది, నాకు భార్య బిడ్డలు ఉన్నారు అని అపూర్వ కాలు పట్టుకుంటే వాళ్ళని చంపేస్తాను, నువ్వు మీరాని పెళ్లి చేసుకోకపోతే వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తాను అని బెదిరించి రౌడీలని పంపిస్తే అందుకు మావయ్య మీకు దూరం అయ్యాడు. లేకపోతే మావయ్యకి మీరంటే ఎంత ప్రేమో నేను చెప్పక్కర్లేదు అని అంటుంది భూమి. ఒక్కసారిగా అలా ఇంకా గగన్ షాకింగ్గా పాపం భూమి వైపు చూస్తూ ఉంటాడు. ముగ్గురి ప్రాణాల కోసం తన ఒక్క ప్రాణాన్ని మా నాన్న అపూర్వ కాళ్ళ కింద పెట్టాడు మా బావా కృష్ణప్రసాద్ మావయ్య. ఆయన చాలా మంచివాడు. బానిసగా ఎందుకు బ్రతుకుతున్నాడంటే, మా నాన్న చెప్పు చేతల్లో ఎందుకు ఉంటున్నాడంటే, ఆ ఇంట్లో నువ్వు అంటూ ఉంటావు కదా మెడకి గొలుసు కట్టుకొని ఇల్లరికం ఉంటున్నాడని. ఎందుకు అంటే మీ ముగ్గురి ప్రాణాల కోసం, మీ ముగ్గురి ప్రాణాల కోసం మాత్రమే. రౌడీలు తరిమినప్పుడు నువ్వు నీ సిరిమువ్వని ట్రైన్లో ఇచ్చేశానని చెప్పావు. రౌడీలు ఎందుకు తరిమారు, ఎవరు తరమ్మని చెప్పారు? అపూర్వ తరమ్మని చెప్పింది. అపూర్వనే మా అమ్మని చంపి నాకు అన్యాయం చేసింది, మీ నాన్నను దూరం చేసి నీకు అన్యాయం చేసింది. మనిద్దరం మన జీవితంలో 25 ఏళ్ళు నష్టపోయామంటే దానికి కారణం కేవలం అపూర్వ బావా, అపూర్వ. కేపీ మావయ్య కాదు, శోభాచంద్ర మా అమ్మ కాదు. అపూర్వ వల్లే మన ఇద్దరి జీవితాలు ఇవాళ ఇలా ఉన్నాయి. కాబట్టి అపూర్వపై మనం పగ తీర్చుకోవాలి. అపూర్వ నిజస్వరూపం ఏంటో, అపూర్వ మా అమ్మని చంపిందనే సాక్ష్యాన్ని మనం ఖచ్చితంగా మా నాన్నకి, సొసైటీకి తెలిసేలా చేయాలి. మా నాన్న ఎందుకు ఇలా ఉంటున్నాడు, కృష్ణప్రసాద్ మావయ్య ఎందుకు ఇన్ని రోజులు బానిసత్వం చేస్తున్నాడో నీకు తెలియాలి. అదే నేను కోరుకుంటున్నాను. సరే మా నాన్నతో నువ్వు ఎప్పటికీ కలవద్దు, కానీ మా అమ్మ హత్య విషయంలో నాకు హెల్ప్ చేయి బావా. ఎలా అయినా అపూర్వనే మా అమ్మని హత్య చేసిందని నిరూపించడానికి నాకు కొంచెం హెల్ప్ చేయి
అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్కి కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకా భూమి మాటల్ని బాగా అర్థం చేసుకుంటాడనమాట పాపం గగన్. అర్థం చేసుకొని, భూమి, ఇన్ని రోజులు నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు భూమి, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఒక ముగ్గురి ప్రాణాల కోసం 30 ఏళ్ళుగా ఆయన జీవోత్సవంలా పడున్నారని. సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను భూమి. అపూర్వని జైలుకి పంపే వరకు మనం నిద్రపోకూడదు భూమి అని ఇంకా అలా గగన్ భూమి ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్కి వెళ్తారు. గెస్ట్ హౌస్లో చాలా క్లియర్గా అక్కడ మొత్తం వెతుకుతుందనమాట భూమి. అక్కడే అపూర్వ కాల్తో కెమెరాని తొక్కింది అని చెప్పి వెతికేసరికి ఇంకా గగన్ చూసేసరికి పగిలిపోయిన కెమెరా కనబడుతుంది. సో వెంటనే వెతికేసరికి అందులో ఆ మెమరీ కార్డ్ కనబడుతుంది. భూమి, వి గాట్ ఇట్ భూమి, వి ఫైండ్ ఇట్. చూడు భూమి, మెమరీ కార్డ్, ఇది ఏ డివైస్లో ఇన్సర్ట్ చేసినా ఇందులో ఉన్న వీడియో మొత్తం వస్తుంది భూమి అని చెప్పి ఇంకా అలా వీడియోని ఓపెన్ చేస్తాడనమాట గగన్. తీసుకొని చూసి ఇంకా క్లియర్గా అపూర్వనే శోభాచంద్రని హత్య చేసింది అని ఆ వీడియోని పోలీస్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తాడు గగన్. ఇంకా ఫార్వర్డ్ చేసి అలా పోలీసులకి చెప్పగానే పోలీస్ అయితే అపూర్వని అరెస్ట్ చేయడానికి దే విల్ గో అండ్ వెళ్ళి అపూర్వని అరెస్ట్ చేస్తారు. ఎందుకు నా అపూర్వని అరెస్ట్ చేస్తున్నారు అని శరత్ చంద్ర అడగగానే శరత్ చంద్రకి ఆ వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్లో ఉండిపోతాడు. అపూర్వ చెంప పగలకొట్టి, రాక్షసి, నీ వల్ల నేను ఎంత కోల్పోయాను, నీ వల్ల నేను ఎంత దౌర్భాగ్యం అనుభవించాను, నా శోభాని, ప్రెగ్నెంట్గా ఉన్న నా శోభాని చంపేస్తావా అని చెప్పి బాగా కొట్టి పోలీసులకి అప్పచెప్పేస్తాడు. సో అలా అపూర్వ అరెస్ట్ అవుతుంది. భూమి గగన్ ఇద్దరు అపూర్వని సక్సెస్ఫుల్గా అరెస్ట్ అయ్యేలా చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఇంకా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.